భారతీయ జనతా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు ఆదేశాల మేరకు కాకినాడ వెస్ట్ మండలం ఇన్ఛార్జి దొడ్డి వీరేంద్ర అధ్యక్షతన హర్ఘర్ తిరంగా వెస్ట్ మండల ఇన్ఛార్జీలు చెల్లూరు సత్యనారాయణ, కర్నూలు ప్రసాద్ల ఆధ్వర్యంలో తిరంగి ర్యాలీ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, బీజేపీ సీనియర్ నాయకులు పైడ కృష్ణమోహన్, బీజేపీ సీనియర్ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య జెండా ఊపి ప్రారంభించారు. కాకినాడ పిఆర్ కళాశాల విద్యార్థులు 100 మీటర్లు గల త్రివర్ణ పతాకాన్ని కాకినాడ మెయిన్ రోడ్ మీదుగా సినిమా రోడ్ కళాశాల వరకు ర్యాలీలో సుమారుగా 500 మంది అధిక సంఖ్యలో బాలికలు, బాలురు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ కార్పొరేటర్ సాలగ్రాం లక్ష్మీప్రసన్న, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పెన్నెం శ్రీదేవి, గూటూరు పద్మ, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు జ్యోతుల రాజేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుండల సాయి, సాలగ్రామ సర్వేశ్వరరావు, చెక్కా రమేష్, పేరూరి మాధవి, గొల్లపల్లి శివ, పైడ వెంకటనారాయణ, పైడమళ్ళ చర్యన్, కర్రి అర్జున్, మండపాక సూర్యనారాయణమూర్తి, రామస్వామి యాజులు, కె రాజ్కుమార్, గానాల భాగ్యలక్ష్మి, త్రినాథ్దేవ్, దొడ్డి అప్పలరాజు, దొడ్డి పైడిరాజు, నక్కాదేవి, చొల్లంగి వెంకటరమణమ్మ, కాకి సుబ్బారావు, పోడిబుజ్జి, పాటోజు సునీత, చప్పాడ సూర్యకుమారి, వాసంశెట్టి వెంకటేష్, కూటమి నాయకులు చింతలపూడి రవి, గదుల సాయిబాబా, రెడ్డం సత్యబాబు, పొంగబుజ్జి, బచ్చుకృష్ణ, బొల్లోజు సూరిబాబు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. తిరంగ యాత్రలో భాగంగా ప్రతి మండలంలోని కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ జరుగుతూ ఉంది. ఆగస్టు 15వ తేదీన మనం ఏదైతే ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటామో దానికోసం అని చెప్పేసి 13, 14, 15 తేదీల్లో ప్రతి ఒక్కరు కూడా వారి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని చెప్పేసి జాతీయ పార్టీ మనందరికీ పిలుపునిచ్చడం జరిగింది. దాన్ని మనందరం కూడా ఆచరిద్దాం. అదేవిధంగా జాతీయ భావం ఎలా అయితే పెంపొందించుకోవాలనేటువంటిది ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు భాగస్వాములవి మనం మన జాతీయ జెండాని అందరికంటే ఎక్కువగా శ్రేష్ఠ భారత్ అనేటువంటి స్థాయిలో నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి యాక్టివిటీని మనందరం కూడా మద్దతు తెలుపుతూ తిరంగా ర్యాలీని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. జాతీయ పార్టీ పిలుపు మేరకు గ్రామాన వాడల ప్రతి వార్డులోనూ కూడా మూడు జెండా పట్టుకుని యాత్ర జరిపి ప్రజల్లో జాతీయ భావం పెంపొందించడానికి భారతదేశాన్ని అన్ని వేళలా కాపాడుతున్న సైనికులకి మద్దతు తెలపటానికి ఈ యొక్క తిరంగా యాత్ర జరుపుకోవటం జరుగుతున్నది. ఈ యాత్ర వల్ల ప్రజల్లో ఒక జాతీయత, ఐక్యత ఏర్పడి దేశాభివృద్ధికి మోడీ చేస్తున్న కృషికి మద్దతు తెలపాలని కూడా కోరుకుంటూ యాత్ర జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మన ప్రాంత అభివృద్ధి ఈ యొక్క పెద్ద ఎత్తున ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా ఈ యొక్క ఏదైతే హర్ తిరంగా యాత్రలు చేసుకుంటున్నాం, ఈ హర్ తిరంగా యాత్రల ద్వారా మన యొక్క ఐక్యతను చాటుకోవడమే కాకుండా దేశభక్తిని పిల్లల ద్వారా కూడా పిల్లల యొక్క స్కూళ్ళ ద్వారా కూడా మనం పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ యాత్రలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మనం అందరం కూడా గుర్తించుకోవాలి. మనం వినాయక చవితి కానీ లేకపోతే ఆగస్టు 15 కానీ ఇవన్నీ కూడా ప్రతి ఇంటి ఆధారంగా, ప్రతి బడి ఆధారంగా జరగాలనే విషయం మనం అందరికీ తెలియజేయాలని కూడా కోరుతున్నాం. పిఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ విద్యార్థులు, మరి కాకినాడ గవర్నమెంట్లో ఉన్న బీజేపీ ప్రముఖులు, ప్రధానమంత్రి నాయకత్వంలో ఉన్న మోదీ గారి నాయకత్వంలో మన కాకినాడలో భాగంగా ఈ యాత్ర జరుగుతుంది. ఈ యాత్రలో భాగంగా మనకి 400 మంది పిఆర్ గవర్నమెంట్ కాలేజీ విద్యార్థులు పెద్ద జెండా 100 అడుగుల జెండాని 100 మీటర్ల జెండాని దీన్ని ఒక యాత్రపూర్వకంగా చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వదేశీ వస్తువులు ప్రోత్సాహము, జాతీయ సమైక్యత, అదే మన యొక్క మోడీ గారి నినాదము. దాంట్లో భాగంగా ఈ కాకినాడ ప్రజలందరూ కూడా ఈ తిరంగ యాత్ర జరుపుకుంటున్నాము. దాంట్లో పిఆర్ కాలేజీ తరఫున పాల్గొన్నందుకు నేను మరొకసారి వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.